ఫ్రెండ్స్, ఈరోజు మనం బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్ బెలూమ్ కేవ్స్కి రావడం జరిగింది. బెలూమ్ కేవ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని నంద్యాల జిల్లా కేంద్రానికి పులిమిగుళ్ళ మండలం కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భారత ఉపఖండంలోనే మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి ఎర్రమల ప్రాంతంలోని సున్నపురాతి నిల్వలలో ఏర్పడిన గుహల సముదాయంలో ఒక భాగం. ఈ సముదాయంలోని మరికొన్ని గుహలు బిల్లసురగం, సన్యాసుల, యాగంటి, ఎర్రజెర్రి, ముచ్చట్ల, చింతమాను గుహలు, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూమ్ గుహల సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూమ్ గుహల ప్రత్యేకత. ముఖద్వారం కంటే 46 మీటర్ల లోతున ఉండే పాతాళగంగ ఈ గుహలోకెల్లా లోతైన ప్రదేశం. ఈ గుహల మొత్తం పొడవు 3229 మీటర్లు. చూడండి ఎలా ఉన్నాయో గుహలు లోపలి బాగా ఇలా ఉండిపోయాయి. మనం అక్కడ కొంచెం దూరం వచ్చాము. ఇలా వెళ్తే లోపలికి ఇది ఎంట్రన్స్ ద్వారం. ఇలా స్టెప్స్ ద్వారా ఇంకా వెళ్తూ ఉంటే చాలా వరకు లోపలికి కొంచెం వరకు నిలబడి తర్వాత ఇంకా వంగుకొని ఇంకా వంగుతూ వెళ్ళాలి కింది వరకు కూడా. కొన్ని చోట్ల చాలా కష్టతరంగా కూడా ఉంటుంది హెవీ 8 పర్సన్స్కి. బెలూమ్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. 1884లోనే మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆంగ్లేయుడు బెలూమ్ గుహలు గుర్తించినప్పటికీ దాదాపు శతాబ్దం వరకు వాటి గురించి ఎవరూ ప్రస్తావన జరగలేదు. 1982లో జర్మన్ నిపుణుల బృందం వీటిని గుర్తించింది. తర్వాత 1985లో బెలూమ్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. నేను దిగే సమయానికి సాయంత్రం వేళ ఎవరూ లేనందున నేను ఒక్కడనే పాటలు పాడుకుంటూ అలా గుహలు ముందుకు వెళ్ళడం జరిగింది. అదే గీతం పాడన, అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా, కథైనా కలైనా కనులలో చూడన, అదే నీవు, అదే నేను, అదే గీతం పాడన, అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా.